నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన పత్తికొండ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. పత్తికొండ నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పత్తికొండ పట్టణంలో ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పందికొండ రిజర్వాయర్ ఎడమ కుడి కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రినీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు నింపి గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ చేపట్టి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అన్యాయపడుతుంటారు. రాజకీయ అన్యాయపడుతున్నారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత చేసింది ఈ ప్రాంతానికి ప్రజలందరూ పెడుతూ ఉన్నా, ఇక పెడుతూ ఉన్నా. అయ్యా పత్తికొండ నియోజకవర్గం రావడం ఎప్పుడో జగన్మోహన్ నాయకత్వంలో రెడ్డి గారు శాసనసభలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో చర్యలు నిర్మాణం జరిగింది తప్ప ఆ తర్వాత ఒక్క చర్యలు నిర్మాణం జరిగేదంటే ఆ తర్వాత పూర్తి ప్రజాప్రభుత్వం ఎందుకోసం వస్తున్నారో ఆలోచిస్తున్నట్టు మన పక్కన హండిలో అయితే కుప్పంకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు చిత్తశుద్ధి అయ్యా కుప్పంలో కన్నడంలో పత్తికొండని కనబడలేదా? ఎందుకు పత్తికొండ నియోజకవర్గంలో చెరువులన్నింటికే ఎందుకు శ్రీని ఏర్పాటు చేసి ఎందుకు చెరువు నింపకూడదు? బలవంతంగా కొన్ని చెరువుంటే ఆ చెరువులలో నీళ్ళు నిండిపోతున్నాయి. ఆ చెరువులకు ఒక్క చుక్కగా బయటకు రావట్లేదు. మట్టి చేసే చెరువు నింపుతున్నారు తప్ప అనుకోవడానికి కావట్లేదు. ఎవరో కావాలంటే పంటకాలం తగ్గదు. మరి పంటకాలం తగ్గడానికి ఏమి ఇబ్బంది నీకు? గతంలో వైసీపీ ప్రభుత్వం కనెక్ట్ చేసింది. పంటకాలం అయితే ఈ ప్రాంతంలో పత్రికల్లో నియోజకవర్గంలో ఒక్క మంది కూడా ఒక్క ఎకరం మంది కూడా ఖాళీగా ఉండదు. కర్నూలు జిల్లా రైతులు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అనేక లక్షలు అవుతున్నారు. వ్యవసాయకులు, పేద రైతులు, మధ్యతర రైతులు కూడా చదువుకున్నట్టు ప్రతి ఒక్కరికి పనిలేక వాణిజ్య వ్యవసాయస్తున్నారు. బాధ్యతలు మద్రాసు, చెన్నైకి, బెంగళూరు ప్రాంతాలకు అదే చదువుకున్న వాళ్ళకు దిక్కురాదు, పండించే రైతుకు దిక్కురాదు, కష్టపడి పనిచేసే కూలికి దిక్కులేదు. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తాజాగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం శ్రీశైలం ఘాట్లో ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కనిగిరికి చెందిన షేక్ కాజావలి సంఘటనా స్థలిలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలకొండయ్య స్వామిని ముందుగా సున్నిపేట వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి ఒంగోలు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. కాగా వీరిద్దరూ కనిగిరిలో ఓ పూల దుకాణంలో పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఎక్కడికెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారని కుటుంబీకులు తెలిపారు. చివరికి మరణంలోనూ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారిరువురి కుటుంబాలతో పాటు గ్రామంలోనూ విషాదం నింపింది. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో 2వ రోజు పర్యటిస్తున్నారు. కుప్పంలోని డీకేపల్లి చెరువును హంద్రినీవా జలాలతో నింపారు. చెరువు హంద్రినీవా జలాలతో మొరవ పోతుండడంతో నారా భువనేశ్వరి చెరువు వద్దకు చేరుకుని జలహారతి ఇచ్చారు. చెరువులో పారుతున్న జలాల్లో పసుపు కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. శ్రీశైలం నుండి కుప్పానికి జలాలు తీసుకురావడం ఒక చరిత్ర అని హర్షం వ్యక్తం చేశారు. కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ మరియు టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత అభివృద్ధి చేయాలని కుటుంబమైన ప్రజలను దృష్టి పెట్టి దానికి నిందితులు కూడా ఆయన సత్యమని నారా భువనేశ్వరి కూడా కుటుంబ మహిళలపైన దృష్టి పెట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితుల్లో ఇక్కడికే కుటుంబ నియోజకవర్గంలో అనేక గ్రామాలు కూడా ఆమె ప్రతి గ్రామాన్ని కూడా ప్రజల యొక్క బాధలు చంద్రబాబు నాయుడు భారీ పెట్టుబడులతో పరిశ్రమ కూడా కుటుంబానికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నేపథ్యంలో ప్రస్తుతమైతే ప్రకృతి కూడా కనిపించింది. ఒక పక్క ప్రకృతి కనిపించడంతో పాటు మరోవైపు కృష్ణమ్మ జిల్లాలో కుప్పం ప్రాంతానికి కొంచెం జరగండి சொல்லேக்கிறோ நீங்க மாத்திரம் வந்துனே இருக்கிறீங்க நீ இல்ல కాలువ ద్వారా కుప్పానికి జలాలు అది కదండి ఇట్లా వస్తానంటే మాకు తీసకాయలు వీడియోలో 2 నెలల ముందు అందరి కాలువ ద్వారా జలాలు కుప్పానికి తీసుకురావడం జరిగింది. అందులో శ్రీశైలం సుమారు 1000 అడుగుల వాసులకు ఎన్నో ఏళ్ల నుంచి నీటి సమస్య కృష్ణమ్మ జిల్లాలో ముఖ్యానికి రావడం ఎంతో ముఖ్య ఉద్దేశం. ఉమామహేశ్వర ప్రాజెక్టు బలవంతపు భూసేకరణ నిరసిస్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద 2వ రోజు గ్రామస్తులు నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్దు, మా భూములు మాకు ముద్దు అంటూ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద 2వ రోజు భారీ ఎత్తున గ్రామస్తులతో నిరసన తెలిపారు. 5 సంవత్సరాల రాజకీయ లబ్ధి కోసం రైతులు పొట్టగొట్టవద్దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును వెనకకు తీసుకోకపోతే రాబోయే కాలంలో గ్రామాల నుండి ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామస్తుల ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని 4 గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎన్నికల ముందు గ్రామాన్ని కాపాడుతూ రిజర్వాయర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అని ఆంజనేయ స్వామిపై ప్రమాణం చేసి చెప్పి గద్దెనెక్కిన తర్వాత చేతులు దులిపేసుకున్న ఎమ్మెల్యేనని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉమామహేశ్వర ప్రాజెక్టుని రద్దు చేసి గ్రామాలకు రావాలని వారు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో 4 గ్రామాల ప్రజలు బల్మూరు గ్రామం నుండి ఉమామహేశ్వర దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టి ఆ ఉమామహేశ్వర శివయ్యను వేడుకుంటున్నామని భూ నిర్వాసితులు తెలిపారు. మైలారం, బల్మూర్, అంబగిరి
అనంతవరం ఈ 4 ఊర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ అనుకూలంగా కుదరదు. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్ని ఊరికి 300 మీటర్ల దూరంలో పెడుతున్నారు. 2.67 కెపాసిటీ గల ప్రాజెక్టు పక్కల 3 ఊర్లు ఉన్నాయి. 3 ఊర్లు అంత దగ్గరలో ఉంటే ప్రాజెక్ట్ చేయడానికి సాధ్యమవుతుందా? కేవలం వీళ్ళ కమిషన్ల కోసం, రాజకీయ పబ్బం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టి 300 మీటర్ల ఊరు 300 మీటర్ల దూరంలో ప్రాజెక్టు ఉంటే ఊర్లు ఉంటాయా? మా తాతలు తండ్రులు ఎప్పటి నుంచో ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాము. ఇప్పటికీ వర్షాధారతోటే ఎటు 2 కిలోమీటర్ల దూరంలో మాకు చెరువు ఉంది. వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, ఎండాకాలం పంట మాకు పుష్కలంగా వంతున్నాయి. మేము గ్రౌండ్ వాటర్ బోర్లు ఉన్నాయి, మాకు బోర్లతోటి సెకండ్ పంటలు పండుతున్నాయి. మాకు మేము పల్లి ఇంకా వేరే వేరే పంటలు ఎండాకాలంలో పంటలు వేస్తాం, వానాకాలం పంటలే కాకుండా వరి, మొక్కజొన్న అలాంటి పంటలు మాకు 2 పంటలు వంతున్నాయి. 2 కిలోమీటర్లకు ఒక చెరువు ఉంది, మాకు పుష్కలంగా 2 పంటలు వంతున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో నర్సాయిపల్లి ఉంది. అక్కడికి కాలువ వాటర్ వచ్చినాయి. కొల్లాపూర్ ఎత్తిపోతల పథకం కాలువ ఇక్కడ నర్సాపల్లి వరకు వాడుతున్నాయి. ఇక్కడ బల్మూరు ఇటు సైడ్ తీసుకుంటే జినుకుంట ఇక్కడ వరకు కూడా పారుతున్నాయి. కొండనాగుల బల్మూరు ప్రాంతానికి మాత్రమే లేవు నీళ్లు, 2 విలేజ్లకు మాత్రమే నీళ్లు లేవు. మిగతా విలేజ్లు మొత్తం బల్మూరు మండలం విలేజ్లలో అన్ని విలేజ్లు వాటర్ వస్తున్నాయి. కేవలం ఈ 2 ఊర్ల కోసం కాదు వీళ్ళు పెట్టే ప్రాజెక్ట్. ఇది కమిషన్లు తీసుకొని కమిషన్లతోటి పెద్దగా కావాలనుకొని వచ్చి ఇక్కడ అర్ధాంతరంగా ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడనే వేస్తామని ఫస్ట్ నుంచి ప్రపోజల్ లేదు. ఇది జీలవెల్లి దత్తానకాడ పెడితే ఆడ రాజకీయ నాయకులని, అధికారులని, జనాలు ఎవరైతే భూములు నడుపుతారో వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టడం జరిగింది. ఆ నుంచి దీన్ని ఎత్తేసి వేరే దగ్గర వేసుకున్నారు. అంటే కమిషన్ల కోసం ఆడో తన ఏడో తన చూసుకుని వచ్చి లాస్ట్కి ఇక్కడ పెట్టిరు. ఇది ట్రైబల్ భూములు. ట్రైబల్ భూములు అసలు ఇచ్చే అవకాశమే లేదు. ట్రైబల్ భూములని ఈ గవర్నమెంట్ గుంజుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే ఒకప్పుడు పేద ప్రజలు ఉన్నారని చెప్పి ఎస్సీ ఎస్టీలకు భూములు ఇచ్చింది ఒక గవర్నమెంట్. ఈరోజు ఈ బల్మూరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ అనేది మరి ఇక్కడున్న రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ సర్వే చేయడం జరిగింది. సర్వేలు చేసి ఈ రైతులకు వ్యవసాయానికి అనువైన భూములను మరి ప్రాజెక్టుకు ముంపుకు గురి కావడంతో మా రైతులు వాళ్ళ యొక్క స్థితిగతులంతా చాలా అణగారిపోతాయి. మరి ఇక్కడ ఉన్నాయి ఎస్సీ ఎస్టీల భూములే ఉన్నాయి ఎక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కోడంగల్లా ఏదైతే అన్న చిన్నగా ప్రాజెక్టు చేసి తీసుకుపోయి వాళ్ళు భూములు ఎక్కువ లాస్ కాకుండా టీఎంసీ తక్కువ అనేది చేసుకుంటూ పోతే బాగుండు. కానీ ఈ ఒక ఏజెన్సీ ఏరియా తక్కువ వాల్యుయేషన్ గల భూములు అన్నట్టు కొంతమంది అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలని ఖచ్చితంగా కూర్చున్నారు. ఇది సమంజసం కాదు. దీన్ని ముఖ్యంగా నిన్న సర్వే అని చెప్పేసి కొంతమంది హడావిడి చేయడం జరిగింది అధికారులు. దానికి సంబంధించి రైతులందరూ ఒకతాటిపైకి రావడంతోన వాళ్ళు మళ్ళీ సర్వే అనేది మేము సర్వే చేయట్లేదు, మళ్ళీ టైం ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు వచ్చేసి రైతులతో మీటింగ్ పెట్టేసి ఎవరు భూములు పోతున్నాయి, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కాంపోజిషన్ ఇస్తారు ఎకరాకు అనే దాని మీద స్పష్టత లేదు. అసలు వాస్తవానికి నిజంగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకునే అధికారులు ఈ యొక్క భూములు మీద ఆధారపడే వీళ్ళకి జీవనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాజెక్టు ఇక్కడ లేకుండా మిగతా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అధికారులు కలెక్టర్ గారు ముఖ్యంగా ఇక్కడ ఒకరేమో 5 లక్షలు అంటారు, ఒకరేమో 6 లక్షలు అంటారు, ఒకరేమో 12 లక్షలు అంటారు. ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? రైతులు వాళ్ళు వ్యవసాయాన్ని భూములు నమ్ముకొని భూములు పండించి బతికేటోళ్ళు వాళ్ళ జీవనాధారం పైసలు ఇస్తే ఏం చేసుకుంటారు? వాళ్ళ 4 రోజులు ఉంటే ఖర్చు అయిపోతాయి. కాబట్టి దయచేసి రైతుల అభిప్రాయ సేకరణతోనే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలని, రైతులకు ఇష్టం లేని ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ నిర్మించి ఎత్తుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ పైప్ లైన్ల ద్వారా తీసుకుపోవాలనుకుంటే చంద్రసాగర్ను చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నాయి. డిండి ప్రాజెక్ట్ నుంచి తీసుకుపోవచ్చు. కానీ దీన్నే చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ఉన్నతాధికారులను వేడుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టు ఇక్కడ అనువైన ప్రాజెక్టు కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం లేదు. ఓన్లీ రాజకీయ నాయకులు తర్వాత ఈ ఇంజనీర్లకు మాత్రమే లాభాలు చేకూర్చడానికి ఈ ప్రాజెక్టును తెచ్చారు గత ప్రభుత్వం. వాళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే ఈ ప్రాజెక్టును తెచ్చారు. టెండర్ కూడా ఇల్లీగల్ టెండర్. ఇది ఫస్ట్ థింగ్ ఇల్లీగల్ టెండర్. 2 టెండర్లు మాత్రమే పడ్డాయి. 2 టెండర్లకు వాళ్ళు ఏంటంటే లోపాయికార ఒప్పందంగా అది ఒకరికి బృందా ఇన్ఫ్రాకి వచ్చింది.
బృందా ఇన్ఫ్రా ఏం చేస్తున్నాడంటే ఇది యాక్చువల్గా బినామీ, సంతోష్ రావు బినామీ కంపెనీ ఇది. కాబట్టి ఈ ప్రాజెక్టును మేము అంటే రైతులకు తెలియకుండా ఈ ప్రాజెక్టును మన గూగుల్ సెర్చ్ ద్వారా ఈ ప్రాజెక్టును చేసారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని గూగుల్ సెర్చ్ ద్వారా కాకుండా ల్యాండ్ పొజిషన్ ఏంది, ప్రాజెక్టు నిలుస్తుందా లేదా అనే విషయం తెలపకుండా మనకి ఇక్కడ ప్రాజెక్టు తెచ్చారు. కాబట్టి మీరు ఏదైనా గ్రౌండ్ సర్వే చేసి ఈ ప్రాజెక్టు ఇక్కడ నిలుస్తుందా లేదా అని చూసిన తర్వాత ప్రాజెక్టును నిర్మించాలి. అయినా నిర్మించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ కంపల్సరీ. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎవరి అభిప్రాయాలు, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజెక్టుని ఇక్కడ కట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికంతా ఈ 4 గ్రామాల ప్రజలము వ్యతిరేకిస్తున్నాం. 4 గ్రామాలు కూడా ముంపునకు జాలు పట్టి ఊరు నాశనం అవుతాయి. కాబట్టి ప్రతి రైతు, ప్రతి పౌరుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంబడి ఆపనికే మీరు ప్రయత్నం చేయాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువుల సమక్షంలోనే బాలికల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం కాసానగరంలో ఉండే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా కాంట్రాక్టర్లు లేక స్కూల్ సంబంధించిన వారి ప్రమేయంతోనే బాలికల నిర్మాణపు పనులలో పాలు పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి కారకులు ఎవరో అధికారులే విచారించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చదువు మానేసిన బాలికలను తిరిగి స్కూల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తుంటే ఇక్కడ బాలికల చేత నిర్మాణపు పనులు చేయించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సమస్యపై ఉన్నతాధికారులు విచారించి బాలబాలికలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు, స్థానికులు కోరుతున్నారు. బండాపు అబ్బా చదువుకుంటున్నావా? ఎట్లా నువ్వు ఇక్కడ చదువుకుంటున్నావా? పనికి వచ్చినావా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య నాడు భక్తులు కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు పొందాలి అన్న సంకల్పంతో విశేషమైన చండీ హోమం దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేదపారాయణదారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమంలో 100 మంది పైగా పాల్గొన్నారని, పరోక్ష పద్ధతిలో కూడా మరికొంతమంది పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి అలాగే నగేష్ తెలియజేశారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు జేసీబీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించిన చందక రమేష్ భౌతిక కాయాన్ని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లపుకొండ కిషోర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు నాయకులు పాల్గొన్నారు. దాంట్లో రాసి పెట్టారు, దీంట్లో రాసి పెట్టారు. వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు, శుభ్రంగా చదివించుకో, చదివినంతకాలం శుభ్రంగా ఏ ఒక్క రూపాయలు ఉన్నాయి చదివిస్తారు. నువ్వేదైనా పని చేస్తానంటే పనిలో పెడతాను. ఇదేమి దాంట్లో ఏమి దోకా ఏమి లేదు. మాట అన్నానంటే మాట దాంట్లో అసలు మీరు ఎవరి దగ్గరికి తిరగనవసరం లేదు. నేనే కబుర్ చేసి నేను చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. పోయినోడిని తీసుకురాలేం కానీ మరి అది కూడా వాళ్ళు చెప్తున్నా గబుక్కుని కింద దిగేస్తున్నా పట్టుకోండి. ఎవరు మనం చేసేది ఏం కాదు. దాంట్లో మీరు ఎవరో కానీ పిల్లలు ధైర్యంగా ఉంటారు. మరి మా ఎలక్ట్రికల్లో రామగుండంలో బుల్డోజర్ పాలన నడుస్తోందని, కూల్చివేతలతో ఊరి శిథిలాలను తలపిస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 46 గ్రామ దేవతల గుళ్లను కూల్చిన వారిని పాలకులు, పోలీసులు ఎందుకు గుర్తించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆలయాల కూల్చివేతలకు సంబంధం లేదని చెప్పుకునే అధికార పార్టీ నాయకులు పునర్నిర్మాణం చేపట్టి దిద్దుబాటు చర్యలు ఎందుకన్నారు. కార్మిక క్షేత్రంలో దారి, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతలను కొలిచే సాంప్రదాయం ఉందని, కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కార్పొరేషన్ అధికారులు ఆలయాల విధ్వంసానికి పాల్పడడం సరైంది కాదని అన్నారు. ఆలయాల పునర్నిర్మాణంతోనే చేసిన తప్పు మాఫీ కాదని, కారకుల మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పట్టణ సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తారని, వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోయానని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన వ్యాపార సముదాయాల్లో చిరు వ్యాపారులకు స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 25 వరకు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని చందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో, రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్యకాలంలో 46 మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు. మరి ఎవరు కూలగొట్టినరో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. కూలగొట్టినారు, ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి. ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటియే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది 25వ తారీఖు లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి. లేకపోతే 25వ తారీఖు నాడు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకు ఇచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్టాండ్ దగ్గర ఇచ్చినారో అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికి కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే. సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది సింగరేణి కష్టం, కార్మికుల కష్టం. కాబట్టి ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 25వ తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న వేసే రైతులకు రాసి బియ్యం కంపెనీల నుండి అగ్రిమెంట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సిపిఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరులో చింతలపూడి జగ్గయ్య భవనం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులందరూ మొక్కజొన్న వైపు మొగ్గు చూపడంతో కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చి రైతులను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. కల్లూరు మండలంలో ఇప్పటికే అగ్రిమెంట్లు లేకుండా సుమారు 200 ఎకరాలు మొక్కజొన్న వేస్తారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న వేసే రైతులకు రాసి బేయర్ కంపెనీలతో అగ్రిమెంట్లను రాసిచ్చి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు నష్టం కలగకుండా చూసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు కమ్ముకున్నాయని, ఇక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన కార్పొరేట్ శక్తులు అన్నీ ముందుకు వచ్చాయని, రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. రైతులకు అగ్రిమెంట్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వందేనని, వెంటనే చొరవ తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. నమస్కారం. రైతులు ఈ సంవత్సరం ఖరీఫ్లో పత్తి సాగు చేశారు. పత్తి అధిక వర్షాల వల్ల బాగా దెబ్బతినిపోయింది. ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలకు మించి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దాన్ని నష్టం చవిచూసినటువంటి రైతులు ఏదో ప్రత్యామ్నాయ పంట వేయాలని చెప్పి మొక్కజొన్న వైపు మరలడం జరిగింది. ఆ మొక్కజొన్న విత్తన కంపెనీలు మొత్తం కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి పైనీరు, అట్నే అడ్వాంటా, ఇలాంటివన్నీ చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఇవి రైతుల్ని మోసం చేసే పద్ధతిలో ఒక అగ్రిమెంట్ లేకుండా దిక్కుదోచిన స్థితిలో రైతు విత్తనం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇలాంటి అన్ని కంపెనీలు ముందుకు వచ్చి రైతుని మోసం చేసే పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే రైతులకి అగ్రిమెంట్ చేసి రైతులకి ఒక గిట్టుబాటు ధర కల్పించి రైతుకు నష్టం జరగకుండా ఉండే పద్ధతిలో కంపెనీల విత్తనాలని రైతుకు అందుబాటులోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం, ఎకరానికి 30-40 క్వింటాలు అయితే అని వాళ్ళు కంపెనీలు ఇస్తూ ఉంటారు. కానీ అవి 5-10 క్వింటాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఊళ్ళల్లో గొడవలు జరిగి కొంతమంది ఏజెంట్లు ఎకరానికి 20,000-30,000 కట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం. ప్రతి సంవత్సరం ఈ దగా జరుగుతూ ఉంది. అందుకని ఇలా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు కమ్ముకున్నాయి. ఈ ప్రభుత్వాల దుశ్చర్యల వల్ల ఏలూరు జిల్లా కుకునూరు మండలంలోని వేలేరు గ్రామ శివారు పాములేరు ఒడ్డున నాటుసారా తయారీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజారెడ్డి సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు. సారా కాచే బట్టీలను పూర్తిగా ధ్వంసం చేసి సారాగా మార్చేందుకు సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటాను పారబోసి నాశనం చేశారు. సారా తయారీలో ఉపయోగించే డ్రమ్ములు, పాత్రలు తదితర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమైన నాటుసారా తయారీ విక్రయాలపై ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అన్నారు. అక్రమ సారా తయారీని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు మరింత కఠినంగా కొనసాగనున్నట్లు తెలిపారు. నాటుసారా తయారీ లేదా అమ్మకాల గురించి ప్రజలు పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా సారా తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే కోర్టు సిబ్బంది A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు. వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకొని సంతకం చేయించుకొని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది కాగా
ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్లోని తమ నివాసమైన లోటస్ పాండ్కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. లోటస్ పాండ్లోకి కేవలం కొద్దిమంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు. వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఇక తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ను కలవనున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.